अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मक़दम करता हूँ। ज़िले संगारेड्डी के शहर सदाशिवपेट में आज इंडस्ट्रियल चेयरमैन निर्मला जग्गारेड्डी की निगरानी में BRS पार्टी के कायदीन ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। वार्ड नंबर 21 और 24 से ख्वाजा साहब, बाबा, इब्राहिम, मुश्ताक, शकील, मुख्तार, रहीम, मोईज़, हफ़ीज़, तौफ़ीक। वार्ड नंबर 21 से अली, मुख्तार, रशीद, तौफ़ीक, सुहेल को निर्मला जग्गारेड्डी ने कांग्रेस पार्टी का कंडवा पहनाकर पार्टी में खैर मक़दम किया। इसमें शामिल टाउन प्रेसिडेंट मुनपल्ली सत्यनारायणा, वसीम दादा, शजी, सुभाष, खलील, साबिर, अनीस, लईक, नौशीद, लतीफ़, वाजिद और दीगर सीनियर कारकुनान मौजूद थे। आइए देखते रहिए अगली खबरों के लिए IB एक्सप्रेस न्यूज़। अल्लाह हाफिज़। అలాగే మనం స్పీడప్ చేసి మొత్తం అందరికంటే మన మాట అందరికి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చాలా ప్రయత్నం చేసినందుకు కొంచెం డిస్కౌంట్ చేయడం చాలా మెసేజ్ వచ్చాయి. మీరు బాయ్ అన్నదమ్ముల అందరు కూర్చున్నా 2 నిమిషాలు కూర్చున్నా. ఈ రోజు తీవ్రంగా మారబోతుందని చెప్పేసి మనం గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రహించేసి అందరూ కలిసి ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి అంటే తక్కువ మెజారిటీ అన్నా సరే 2%, 3% ఓవరాల్గా మనకు డిఫరెన్స్ వచ్చింది పోలింగ్ బూత్లో. అయినా మనం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం జరిగింది. మన రేవంత్ నేతృత్వంలో గౌరవంతో రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి BRS నుంచి ఇప్పుడు వీళ్ళు వచ్చారు. మన తెలంగాణని ఒక బంగారు తెలంగాణ అని చెప్పేసి మార్చుతామని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపించబడ్డారు. అది అందరికీ విషయం. ముస్లింలకి 12% రిజర్వేషన్, దళితులను సీఎం చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారు అది ఒక హామీ నెరవేరుస్తుంది. అది అందరికీ తెలుస్తున్నది. మన మోదీ గారి సేమ్ అదేవిధంగా నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటే ప్రతి మనిషి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పేసి వారు ఏ విధంగా అయితే దొంగచాటుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది ఈసారి అంటే ఈ లోక్సభ ఎలక్షన్లో జనాలందరూ గ్రహించడం జరిగింది. అందరూ గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఏ పార్టీకి ఓటేస్తే మనం మన భవిష్యత్తు మారబోతుందని చెప్పేసి అందరికీ తెలిసినది. ఇప్పుడు ఒక రోజులో మనం ఒక యుద్ధంలో దిగబోతున్నాం. ఆ యుద్ధం ఏ విధంగా అనిపిస్తుంటే అవి మన భావి తరాల గురించి మనం ఆలోచించబోతున్నాం. అంటే మన రాబోయే తరాల గురించి మనం ఆలోచించబోతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, వాళ్ళే అధికారం వచ్చిందనుకోండి, ఫస్ట్ వాళ్ళు మార్చేకి రాజీనామా మార్చేస్తారు. అంటే మన దగ్గర ఉన్న అధికారాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏమైతే రాజ్యాంగం ద్వారా మనకు అధికారాలన్నీ కల్పించిండు లాక్కుంటారు మన దగ్గర. నువ్వు ఎవరని చెప్పేసి నిన్నే ప్రశ్నిస్తారు. ఓటు అడిగేది నిన్నే, మన నువ్వెవరని చెప్పేసి ప్రశ్నించి నిన్నే. అది మాత్రం దయచేసి అంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి ఇప్పుడు హిందూ ముస్లిం అని చెప్పేసి కాదు, ఇది సెక్యులర్ ఇండియా. ఇది ఇక్కడ అందరు కలిసి ఉన్నారు. క్రిస్టియన్లు, ముస్లింలు, సిఖ్లు, ఈసాయిలు, పంజాబీలు అందరు ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తే మనం అధికారం కోల్పోతాం కదా, అవునా బ్రదర్? అంటే ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఇద్దరు చివరి ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పేసి అందరూ పాల్గొనండి. అందరికీ చెప్పండి, అమ్మ దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం కొట్టి ఓటేసేసి జగన్ నేతృత్వంలో నీలం మధు గారిని మనం గెలిపిద్దాం. నీలం మధు గారు గెలిచిన తర్వాత ఇప్పుడు మనకు పార్లమెంట్ దగ్గర నుంచి కూడా చాలా నిధులు వస్తాయి. ఎక్కడ బాగున్నాయి మనకు. కాంగ్రెస్ ప్రజలకి తెలిసేది, కానీ వాళ్ళని తెలిసిన తర్వాత మనం చూపినాం అనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా చూస్తారు. జనాలు కూడా బోర్ అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలి అంటే గెటప్ ఏం చేయబోతున్నాం అది ఒకసారి మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి చెప్పండి. టైం ఉంది కదా ఇప్పుడు.
పార్లమెంట్ ఎలక్షన్లు మరి ఈరోజు చివరి ప్రచారం రోజు మరి ఈ 35 రోజులు మరి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల్లో ఎలాంటి భావనలు ఉన్నాయో మాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మా సీఎం గారు కూడా మటన్ చెరువు వచ్చింది. ప్రతి మాట కూడా